శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 24వ అధ్యాయంలోకి వచ్చామండి. నిన్నంతా 23వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఈవేళ 24వ అధ్యాయాన్ని చెప్పుకుందామండి. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల, హేమంత్ పంతు, సుధామ, 3 అన్నా చెంచనీకర్రు, 4 మావేసి బావి అనుభవాలు. వీటి గురించి 24వ అధ్యాయంలో ఉంటుందండి. మరి ప్రస్తావించుకుందామా? ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయాల్లో కానీ ఫలానాది చెప్పేదనుట ఒక విధముగా అహంకారమే. ముందు చెప్పుకున్న వాటిల్లో కానీ ఇప్పుడు వచ్చే జరగబోయే అధ్యాయాల్లో కానీ మనము ఫలానాది చెప్పుకున్నాము, ఫలానా చెప్పుకోలేదనేది ఒక విధంగా అహంకారమే. అయితే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాన మన ప్రయత్నమందు జయమును పొందము. మనం ఎప్పుడైతే మనలో ఉండే అహంకారాన్ని బాబా పాదాల మీద పెడితే అప్పుడు కానీ మనకి ఇందులో చదువుకున్న అర్థాలని తెలుసుకోలేమండి. మన అహంకారహీతులమైనచో మన జయము నిశ్చయము. మనం ఎప్పుడూ అహంకారహీనులుగా నాకు అన్నీ తెలిసిపోయినాయి, నేను అన్నీ చెప్పేశాను, నేను అన్నీ చదివేశాను, నేను అన్నీ చూసేశాను అనేది అహంకారం. ఎప్పుడైతే నాకేమీ తెలీదు, ఇంకా నేను బాబా పాదాలు పట్టుకుని ఉన్నాను, నేను బాబాతోనే ఉన్నాను అనేది అహంకారహీనంగా ఎప్పుడైతే మనం ఉంటామో, మనము ఈ యొక్క చరిత్రలోని అధ్యాయాల్ని చదువుకుంటూ వెళ్తున్నాం కదండి, వింటూను. మరి ఇందులోని భావార్థాలను తెలుసుకుని ఓహో బాబా గారికి మనము ఇంత దగ్గరగా అహంకారహీనంగా ఉంటేనే మనము బాబాకి దగ్గర అవుతాము అనేది మనం తెలుసుకోవాలండి. ముందు సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మనము బాబా గారిని పూజిస్తే ఇహపర సౌఖ్యాల్ని పొందవచ్చు. మన ఫల ప్రకృతి యందు మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందేదము. మనము ఈ ప్రకృతితో జీవిస్తున్నాము, మూలాలు ఏంటో తెలుసుకోగలిగితే మనము చక్కగా శాంతిని సౌఖ్యాన్ని కూడా పొందుతాము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలను వినవలెను. ఎవరైతే ఈ విధంగా ఉంటారో, శాంతి సౌఖ్యాల్ని పొందుతారో, ఎవరైతే వాళ్ళ యొక్క క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆధారములతో సాయిబాబా లీలను వినవలెను. ఇవి మనకి దక్కాలంటే బాబా గారి యొక్క లీలల్ని తప్పకుండా వినాలి. ఎవరైతే వింటారో కాబట్టి సాయిబాబా లీలలు వినవను, మనన్నము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో బాబా గారికి మనము మన జీవితం యొక్క పరమావధిని పొందడమే కాకుండా తుదకి మోక్షాన్ని కూడా పొందుతాము. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడతారు. ఎక్కువగా చమత్కారం అన్నా, హాస్యంగా ఉండడం అన్నా కొంతమంది ఇష్టపడతారు. కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. హాస్యం చేయడానికి ఇష్టపడతారు, హాస్యం వినడానికి ఇష్టపడతారు. కానీ ఎవరికి వాళ్ళే చూడండి, మనల్ని మనమే గమనించుకుంటే నిజంగానే హాస్యాస్పదంగా మనం ఎవరన్నా అన్నారనుకోండి, మనం ఒప్పుకుంటామండి, సహించలేం. వినడానికి ఇష్టపడతాము, ఆనందిస్తాము, కానీ మనల్ని ఎవరైనా హాస్యంగా చేస్తే ఇష్టపడము. కానీ బాబా చమత్కార మార్గము వేరు, బాబా గారి యొక్క చమత్కార మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగాను, మనం ఆనందంగా ఉన్నప్పుడు చాలా సంతోషదాయకంగాను, నీతిదాయకంగాను నుండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. బాబా గారి యొక్క విషయంలో ఆయన చమత్కారం ఉన్నా కూడా అందులోని ఎంతో భావార్థం ఉండి
ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి చెప్పే మాటలే అవి. అందులోని మనం బాధపడాల్సిందంటూ ఏమి ఉండదు, అంతగా బాధపడాల్సింది ఏమి ఉండదు. హేమంత్ పంత్ తన విషయముని ఈ క్రిందిగా తెలుపుచున్నారు. హేమంత్ పంత్ గారు అలాంటి ఒక విషయాన్ని తెలుసు కదా అందరికీ, మనం అందరూ చదువుకుంటున్నామండి సాయి సచరిత్ర. అందులోని శనగల కథ ఉంటుంది కదా, హేమంత్ పంత్ గారు శనగల కథ. మరి దాన్ని తెలుసుకుందాం. అది హాస్యంతో కూడింది. అయితే షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముకుని చుండేవారు. షిరిడీలో ఆదివారం సంత ఉండేదండి. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి వీధుల్లో దుకాణాలు పెట్టుకునేవారు షిరిడీలో. ఆ విధంగా సరుకులు అమ్ముకునేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండిపోయేది. ఆ విధంగా షిరిడి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సంతకి వస్తూ ఉంటారు కదండి చుట్టుపక్కల ప్రజలు. దాని నుంచి బాబాగారు యొక్క ఆశీర్వాదాలకి మసీదుకి వచ్చేవారు. 12 గంటలకి ఫుల్ అయిపోయిందంటండి మసీదు. హారతి టైం అందులోకి మధ్యాహ్న హారతి, పంచారతి టైం. ముఖ్యంగా ఆదివారం నాడు క్రికెట్స్ పోవచ్చుండేవారు. ఒక ఆదివారం నాడు హేమంత్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు వచ్చున్నారు. ఆయన ఒక వారము ఆయన బాబా గారికి ఎదురుగా కూర్చుని ఆయన బాబా యొక్క పాదాలను ఒత్తుచున్నారంటండి. మనస్సునందు జపము చేయుచుండెను, మనసులోని నామస్మరణ చేసుకుంటున్నానంటండి. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండేది. కుడివైపు ఒక ఆయన, ఎడమవైపు ఒక ఆయన కూర్చున్నారండి. ఎవరండి? బాబా గారి ఎడమవైపు వచ్చి శ్యామ గారు, కుడివైపు వచ్చి వామన్రావు గారు కూర్చున్నారంట. శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండేది. శ్యామ నవ్వుచు అన్నా సాహీబుతో నీ కోటుకు శనగ గింజలంటినవి చూడుము అన్నారండి. శ్యామ గారు నవ్వుచు హేమంత్ పంతుని చూసి, శ్యామను నవ్వుచు అన్నా సాహేబుతో నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు అన్నారండి. అనే అట్లా అనుచు హేమంత్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలేను. ఆయన ఉన్నట్టుండి ఇదేంటి ఈయన ఇలాగ అన్నాడని చెప్పి జేబులో చేపెట్టుకుంటారు కదా, ఇలాగ అనుకుంటారు. అనేటప్పటికి ఒక గింజ కింద పడిందంటండి. హేమంత్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందకి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకున్నారు. ఆ శనగ గింజలన్నీ కిందకు వచ్చినాయండి ఇలాగ అనగానే. అప్పుడు అందరూ కూడా ఏరుకున్నారు. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చాను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహింపనారంభించేది. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమంత్ పంత్ కూడా గ్రహించలేకున్నాను. ఆయన కూడా మర్చిపోయాడండి. ఆ శనగగింజలు ఎప్పుడు వేసుకున్నాడో ఆ కోట్ జేబులోని ఆయనకు కూడా తెలీదు. ఈయన శనగగింజ ఉందనడము, ఆయనేమో జేబు తట్టడము, అందులోంచి గింజలు రావడము, ఇవన్నీ కూడా ఒక హాస్యంగా జరిగిపోయింది. ఈ లోపల కొన్ని గింజలు కూడా కింద పడడము, అందరూ వేరుకోవడము జరిగింది. కానీ ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అనేది హేమంత్ పంత్ గారికి కూడా తెలియదండి. తెలియక శనగలు చొక్కాలో నెట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమంత్ పంత్ కూడా గ్రహించలేకుండా ఎవరికి సరి అయిన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమైన ఆశ్చర్యకరముగా ఉండగా బాబా వీనికి అన్నా సాహీబుకు తానొక్కడే దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలోనేమి ఆశ్చర్యమున్నది అనేది. చూడండి, ఈయన్ని బాబా గారు ఏమన్నారు? వీని తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంతరోజు కాబట్టి శనగలు తినుచు ఇక్కడికి వచ్చాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలోనేమి ఆశ్చర్యమున్నది అన్నారంటండి బాబాగారు. అప్పుడు హేమంత్ పంత్ గారు ఏమంటున్నారో చూడండి. బాబా, నేను ఎప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలో సంత నేను చూచి ఉండలేదు.
ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలు నిట్లు కొనింటిని. నేను కొననప్పుడు నేను ఇట్లు తినియందును. నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడేమీ తిని ఎరుగను. ఆయన అన్నాడండి ఈ విధంగా, బాబా నేను అసలు సంతకే వెళ్ళలేదు ఎప్పుడును, అలాగని అసలు ఈ వేళ కూడా అసలు వెళ్ళలేదు. కానీ ఎలా వచ్చినాయి ఏమో నాకు తెలీదు. నాకు అలాంటి గుణం లేదు. నేను ఎప్పుడు ఎవరికి పెట్టకుండా ఏమీ తినను. కానీ ఎలా వచ్చింది తెలియదు. అప్పుడు బాబా అంటున్నారండి, అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నువ్వు కానీ నేను కానీ ఏమి చేయగలము? అంతే కదా, నువ్వు చెప్పింది నిజమే, కరెక్టే. నీకు దగ్గరగా ఉంటే పెడతావు, దూరంగా ఉంటే ఎవరైనా ఏం చేయలేం కదా. కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? ఇదండి అసలు విషయం. ఏంటంటే మనము బాబా గారికి అయ్యో బాబా 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 అంటున్నాం. ఆయన్ని నేను పూజించేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అన్నారు. కానీ చాలామందిలోని కనీసం వాళ్ళు ఏది తీసుకున్నా కూడా ఆహారంగా బాబాని తలుచుకుని తినండి. మనం ఏం చేస్తామంటే ఆవరాబరాగా మనకి ఆకలి అయిందనో లేకపోతే ఇంకో రకంగానో కొంతమంది జ్ఞప్తించుకోలేరు. కాబట్టి ఆయన్ని నిరంతరము జ్ఞప్తించుకుని మహాప్రసాదంగా ఈవేళ బాబాగారు నాకు ఈ విధంగా భోజనాన్ని పెట్టారు అని ఆయన స్మరణతో ఆయనకి స్వీకరించి మనము భుజించాలి. ఇది బాబాగారు ఆయనకి చెప్తుంది. అంటే ఈవేళ శనగలు జేబులోంచి పడ్డాయి తిన్నావు దాని గురించి అనట్లేదు బాబాగారు. అంతకుముందు కూడా ఏమన్నా ఆయన తిన్నప్పుడు బాబాని స్మరించుకోకుండానే తినేశాడు. అది గుర్తు చేయడం కోసం బాబాగారు ఈ విధంగా హేమంత్ పంత్ గారికి తెలియపరుస్తూ, అలాగే మా ప్రేక్షకుల్లాగా మనం కూడా ఆయన భక్తులుగా జీవిస్తున్న ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్దేశంతో రాశారండి బాబాగారు. మనకి చెప్తున్నారు. ఆయన డైరెక్ట్గా ఏది చేయరండి, ఇండైరెక్ట్గానే చెప్తారు అన్నీ. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ప్రతీదీ ఆయనకి సమర్పించుకుని మనము తినాలి అనేది ఇందులో నీతి. అంతేగాని ఆయన ఆ రోజు హాస్యంగా అలాగ అన్నారే కానీ నిజానికి ఆయన బాబాగారికి ఎప్పుడు సమర్పించకుండా తినడు. కానీ మనకు కూడా తెలియాలి కదండి ఈ నీతి. చాలామంది అలా చేయరు. కాబట్టి మనము భగవతార్పణ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయనే కదండి తెల్లారి లేచిన కాడి నుంచి రాత్రి 12 వరకు మనకి ఈ కడుపులోకి ఆహారాన్ని ఇచ్చేది. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ మనం కూడా బాబాగారికి నిరంతరము నివేదన చేసుకుని ఆ యొక్క భక్త శ్లేషాన్ని మనం కూడా భుజించాలి అని కోరుకుంటూ, మరి 24వ అధ్యాయంలోని ఈ కథని మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేద్దామండి. అంతవరకు సాయిరామండి.